సో 'రేజ్ వాయిస్' ఛానెల్ చూసిన అందరికీ నమస్తే. నిన్న తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాని దడదల్లాడించేశాయి. సో ఒకసారి ఆ ఇన్సిడెంట్స్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ 'స్వర్ణాంధ్ర 2047' సో విజన్ 2047 అని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మార్నింగ్ ఒక మీటింగ్ స్టార్ట్ చేసింది. జనసేన అండ్ టీడీపీ కార్యకర్తలు డెఫినిట్‌గా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతా ఉన్నాయి. సో అది ట్రెండింగ్‌గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అదే రోజు వైసీపీ బంద్‌కి కాలిచ్చింది. సో, కంప్లీట్‌గా స్టేట్ వ్యాప్తంగా ప్రతి రైతుకి కూడా పెట్టుబడి కోసం 20,000 పెట్టుబడి కోసం ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. బట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. సో, దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా బందులు జరుగుతా ఉన్నాయి. ఈ విషయం ప్రజల దాకా చేరడానికి వన్ ఆఫ్ ద వే సోషల్ మీడియా కాబట్టి సోషల్ మీడియాలో కంప్లీట్‌గా దాన్ని ట్రెండింగ్‌లో పెట్టారు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు. మధ్యాహ్నానికి సెన్సేషనల్‌గా వచ్చిన విషయం ఏంటిది అంటే అల్లు అర్జున్ మీద అరెస్ట్ వారెంట్. చిక్కడపల్లి పోలీసులు డైరెక్ట్‌గా ఆయన ఇంటికెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళడం. అక్కడి నుంచి మెడికల్ చెకప్‌కి గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం. తర్వాత నాంపల్లి కోర్ట్‌కి తీసుకెళ్ళడం. ఆ తర్వాత ఆయన్ని చెంచల్గూడ జైలుకి తీసుకెళ్ళడం అండి. ఇన్ బిట్వీన్ 4:00కి అలాగా మనకి మళ్ళీ హైకోర్ట్‌లో దాని మీద బెయిల్‌కి అప్లై చేయడం. అండ్ బెయిల్ అప్రూవ్ అవ్వడం. రీసెంట్‌గా 'పుష్ప 2'తో బ్లాక్ బస్టర్ కొట్టి, సో నేషనల్ వైడ్‌గా సెన్సేషనల్‌గా ఉన్న ఒక నేషనల్ స్టార్ అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం వల్ల ఈ రాష్ట్రము, ఈ దేశంలో కాదు తెలుగువాడు ఎక్కడున్నా సరే ప్రతి చోట ఈ విషయం మీద చర్చ జరిగింది. సోషల్ మీడియాలో మెయిన్ ట్రెండింగ్‌లో ఈ విషయం నడిచింది. వి సపోర్ట్ విత్ అల్లు అర్జున్, వి లవ్ అల్లు అర్జున్, అల్లు అర్జున్ అరెస్ట్ అనే హ్యాష్ ట్యాగ్స్ కంప్లీట్‌గా ట్రెండింగ్‌లో ఉన్నాయి. మొన్న సినిమా రిలీజ్ టైమ్‌లో చాలామంది ఫ్యాన్స్ ఏంటి అంటే ఒకళ్ళకి అపోజిట్‌గా ఒకళ్ళు ఫ్యాన్ వార్ జరిగినా సరే, నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం అందరూ కలిసికట్టుగా అల్లు అర్జున్ ఈ విధంగా అరెస్ట్ చేయడం న్యాయమా? సో, ప్రతి పొలిటీషియన్ చేసే మీటింగ్‌లో జరిగే వాటికి కానీ, లేకపోతే వేరే ఇష్యూస్‌లో కానీ, ఇదే విధంగా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందా అని చెప్పేసి చాలామంది సెలబ్రిటీస్ మాట్లాడడం అండ్ అలాగే ఫ్యాన్స్ అందరూ కలిసికట్టుగా మాట్లాడడం వల్ల ఈ విషయం ఓవరాల్‌గా చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈవినింగ్‌కొచ్చేసరికి ఆయనకి బెయిల్ రావడం వల్ల మళ్ళీ బెయిల్ గ్రాంటెడ్ అనేది ట్రెండింగ్‌కొచ్చింది. అలాగే చూసుకుంటే, అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పేసి డైరెక్ట్‌గా స్టాండ్ తీసుకొని ఆంధ్రాలో వైఎస్ జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు డైరెక్ట్‌గా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. సో, దీనివల్ల అన్ని పార్టీల కార్యకర్తలు కూడా ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ పంచ్ నాది బ్రదర్ అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో ఇదే విషయం మీద రౌండప్ చేసి అడగ్గా సో, ఆయన చేసిన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ వల్ల ఆయన కూడా ఫైనల్ పంచ్ నాదే అంటూ ట్రెండింగ్‌లోకొచ్చారు. అల్లు అర్జున్ ఏమన్నా దేశం కోసం యుద్ధం చేసిన వ్యక్తా? సినిమా తీశాడు. సినిమా తీసి డబ్బులు కమాయించాడు. సో, ఇప్పుడు రేపు చనిపోయిన తల్లి తాలూకా బిడ్డ కోమాల నుంచి బయటకొచ్చి మా అమ్మ ఇది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను ఏ సమాధానం చెప్పాలి? ఒకవేళ ఏ యాక్షన్ తీసుకోకపోతే మీరు కాదా మళ్ళీ మీడియాలో రాసేది అని చెప్పి ఆయన సాయంత్రం మాట్లాడిన మాటల వల్ల మళ్ళీ ఇది తప్పు కాదు కదా! అని చెప్పి మళ్ళీ ఆ విషయం కూడా ట్రెండింగ్‌లోకొచ్చింది. సో, దాన్ని మొత్తానికి సింగిల్‌గా హ్యాండిల్ చేసేసారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయిన ఒక ఇష్యూగా అల్లు అర్జున్ ఇష్యూ జరిగింది. అండ్ అలాగే హైకోర్ట్‌లో వాదిచ్చింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, చిరంజీవి గారికి అభిమాని. చిరంజీవి గారికి రీసెంట్ 'ఆచార్య' మూవీకి ఆయన ప్రొడ్యూసర్ కూడా. సో, ఈ విధంగా ఒక పక్క మెగా ఫ్యామిలీకి, ఇంకో పక్క వైఎస్ జగన్ పార్టీకి క్లోజ్ అయిన ఒక వ్యక్తి ఆ కేసు చాలా అద్భుతంగా వాదించి ఆయనకి బెయిల్ గ్రాంట్ చేయడంలో ఎందుకంటే బెయిల్ గ్రాంట్ అవ్వకపోతే సెకండ్ సాటర్‌డే, సండే పోతే మళ్ళీ మండే దాకా ఈ ఇష్యూని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఆయన 2 రోజులు జైల్‌లో ఉండాల్సొచ్చేది. కాబట్టి ఆయన వాదించిన విధానంకి గాని, ఆయన బెయిల్ గ్రాంట్ చేపిచ్చడం మీద గాని ఫ్యాన్స్ ఎంతో సంతృప్తి చెందారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ కొన్ని సంఘటనల వల్ల దేశవ్యాప్తంగా సోషల్ మీడియా మొత్తం ఆన్ ఫైర్ వైల్డ్ ఫైర్ లాగా ఎళ్ళిపోయింది.